హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికైనా ట్రిప్ అనగానే ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ మా జర్నీ మాత్రం ఫుల్ సినిమాటిక్ అయిపోయింది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏమైందో తెలియాలంటే వీడియో చివరి దాకా చూడండి. మేము తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ అండ్ విజయవాడ నుంచి మా డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. అండ్ మా ట్రైన్ వచ్చేసి విజయవాడలో 3:50కి అనమాట. ఫస్ట్ ఏసీలో వెళ్తున్నాను. ఫీల్ అయితే చాలా బాగుంది. నేను ఓన్లీ 2 బెడ్సే ఉంటాయి అనుకున్నా. అది మనం సెపరేట్గా బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది, ప్లెజెంట్ అండ్ నీట్గా. నైట్ లైట్స్ ఆఫ్ చేసేసినా సరే ఇలా బ్లూ లైట్ ఆన్లోనే ఉంటుంది. అండ్ మనకి లైట్ కావాలంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సెపరేట్గా లైట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది. సడన్గా మిర్జాపూర్ దగ్గర అయితే ట్రైన్ ఆపేసారు. ఆ గాలికి ట్రైన్ కూడా ఊగిపోతుంది అనమాట. అండ్ ఫుల్ ఆకాశం అంతా క్లౌడీ అయిపోయింది. అండ్ స్టార్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఒక 2 hours దాకా ట్రైన్ ఆగిపోయింది. సరే ఏంటా చూద్దామని చెప్పి కిందకి దిగితే వర్షం వల్ల ట్రాక్ మీద చెట్టు విరిగి పడిపోయింది. అండ్ డ్రైవర్ దాన్ని చూసి ఆపకపోయింటే ఏమయ్యేదో అసలు నేను చెప్పలేను కూడా. అండ్ ఈ సిచ్యువేషన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్ అండ్ స్టాఫ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. 7:30కి దిగాల్సిన మేము 11:30కి దిగాము. ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ నేనైతే యూపీలో ఉన్న శివయ్య దగ్గరకు వచ్చాను. ఈ ప్లేస్ గెస్ట్ చేస్తే కమెంట్స్లో చెప్పండి. బాయ్ గైస్, విత్ లవ్ హర్షు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.